అయ్యో బాబోయ్, ఎంత భయంకరంగా గురక పెడుతున్నాయిట్రా బాబు. ఈ పిల్లకి పెచ్చే కాదు, గురక కూడా ఎక్కువే. అయినా రేవతి కూడా ఇదే రూమ్ కదా, మరి లేదేటి? రేవతికి నానమ్మ అంటే ఇష్టం కదా, నానమ్మ దగ్గర పడుకున్నట్టుదే. నీకు దండం తల్లి, గొరకతో చంపేస్తున్నావు. ఇప్పుడు ఆ రూమ్ ఎక్కడ ఉంటుందే? ఇదే అంటవా? రాదేటి? సరే, ఆ రూమ్లో చూద్దాం. అమ్మా, ఈ గెటప్ ఏటో కానీ ఒళ్ళంతా మంటెక్కిపోతుంది. ఇందులో ఉండుంటుంది అంటావా? ఇక్కడ పడుకున్నావా? నిద్దట్లు చూడి ఎంత ముద్దు వచ్చేస్తున్నావు. వస్తున్నా, వచ్చి జరిగింది మొత్తం నీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఆ దెబ్బకి నా చలం శ్రీరామచంద్రుడు అని కాళ్ళకి దండం పెట్టేయాల. దగ్గరికి వచ్చి గుర్తు టెన్షన్ వచ్చేస్తుందటి. అయ్యో బాబోయ్, ఇలా చేతితో తట్టి లేపకూడదు, బ్యాడ్ ఫీల్ అనుకుంటారు. ఇప్పటికీ నా మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఎలా? ఈ ఫ్లోర్ నేను ఏంటి బుజ్జమ్మా? దొంగట జానకి, జానకి, కిందేంటి దొంగ దొంగ నరుపులు వినిపిస్తున్నాయి? రావిలు చూద్దాం. ఏరా దొంగ నా కొడక, నేను ఇంట్లోకి దొంగతనానికి వస్తావా? నేను సరిగా పని చేయడం లేదనేసి నా దేవుడి చేత అనిపించలేనగా. ఏరా దొంగ సన్న, ఇంతకుముందంటే దొంగలు గుర్తుపట్టడానికి గల్ల లుంగి గల్ల బనియను యూనిఫామ్ గా ఉండేదే. కానీ మీరు జెంటిల్మెన్ కృషి సినిమా చూసి తెలివిగా కొత్త కొత్త వేసాలు వేసుకొస్తున్నారా మీరు? అంటే బెదర్ కోపం దొంగ మీద కాదు, ఈ గెటప్ మీద అనమాట. అంటే ఈ గెటప్ బెదర్కి నచ్చలేదా? కొడితే ఆ డబ్బులు ఇడికి సరిపోవు కానీ ఈ దొంగ నా కొడుకు సంగతి నేను తెలుస్తాను.
ఈ పిల్ల కొట్టుకుని సచ్చుకున్నట్టున్నాను. ఏదైతే చెప్పేస్తాను నేనేనని. ఈ దొంగ సచ్చినోడు ఎంత కొట్టినా నోరు తెరవట్లేదు. మంచోడో మోగోడో అర్థం కావడం లేదు. అబ్బా ఇప్పుడు మనం నోరు తెరిస్తే చెట్టోడు అనుకుంటారు. తీయరా, ముసుగు తీయి. నేను కనిపిస్తాను కానీ చచ్చూరుకుంటారు అప్పుడు కేసు అవుతుంది. నాయన బ్యాట్మెన్ బ్యాటింగ్ అయిపోయింది. ఏంటప్పా ఓ తూరి బ్యూటిఫుల్ బెస్ట్ చూపించు. రేయ్, పెళ్లి కూతురు మాదిరి కంటే సిగ్గుపడతావేరా దొంగ నాయాల. సెలం గారు అయ్యో సెలం బెదరా ఈ గెటప్ ఏంటి? దొంగోడు మాదిరిగా ఇంత అర్ధరాత్రి పూట రావడం ఏంటి? కొంపదీసి దొంగతనము మీ పార్ట్ టైం జాబా ఏంటి? చచ్చా పార్ట్ టైం జాబ్ ఫుల్ టైం జాబ్ కాదండి. అసలు ఏం జరిగిందంటే అదనమాట జరిగిన విషయం. ఆ విషయం చెప్తే మీరు ఎవరు నమ్మరని కనీసం రేవతికైనా నిజం చెప్పి క్లారిటీ ఇద్దామని వచ్చానండి. మరి దీనికి పిల్లల్ని ఎత్తిపోయేవాడు మాదిరిగా ఈ వేసమైన సెలగోరు. అదే మీరెవరో నన్ను గుర్తుపట్టకుండా ఉండాలని. భలేవాడివయ్య చలం. కనీసం కొడుతున్నప్పుడైనా చెప్పుండొచ్చు కదా. చెప్దామని అనుకున్నానండి, కానీ మౌనంగా ఉంటే మంచోడు అనుకుంటున్నారు కదా, మళ్ళీ నోరిపితే చెడ్డోడు అనుకుంటారేమో అని భయం వేసింది. బలిటోడు బాబు, నీ మంచితనం గురించి మాకు తెలీదా? అనవసరంగా దెబ్బలు తిన్నావు కదా. దెబ్బలు ఏముందిలేండి, 2 రోజుల్లో తగ్గిపోతే. కానీ నేను చెప్పింది మీరు అందరు నమ్మితే చాలు. అరే గౌతమ్, చలాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దిగబెట్రా. అంటే రా బ్రదర్, రా పోతామా? పర్లేదు బ్రదర్, నేను బైక్ మీద వచ్చాను, అన్నీ వెళ్ళిపోతాను. మీ అందరూ